నీవెదుర్కొంటున్న సమస్య ఎంత పెద్దదైనప్పటికీ, దేవుని మాటలో ఉన్న శక్తి నీ జీవితాన్నే మార్చేస్తుంది. నీ పరిస్థితిని మార్చేస్తుంది. ఏదైనా మారిపోతుంది కానీ దేవుని మాట మారదు. మనకి నా వాళ్ళు, నా ప్రాణ స్నేహితులు, నా తల్లిదండ్రులు, నా తోబుట్టువులు అని అనుకుంటాము. వాళ్ళు మాట ఇస్తారు. కానీ వాళ్ళు ఆ మాట నిలబెట్టుకోలేరు. ఎందుకంటే వాళ్ళకి నిలబెట్టుకోవాలి అని ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క పరిస్థితులు సహకరించక వాళ్ళు మనలాంటి మనుషులే కాబట్టి వాళ్ళు కూడా కొన్నిసార్లు మాట తప్పిపోతారు. కానీ దేవుడు మాట ఇస్తే ఎలాంటి పరిస్థితిలోనైనా సరే, ఎప్పుడైనా సరే ఆయన సమయం ముందు తప్పకుండా మాట నెరవేర్చే దేవుడు. దేవుని యొక్క మాటలో అంత శక్తి ఉంది. కార్యాన్ని నెరవేర్చే శక్తి దేవుని మాటలో మాత్రమే ఉంది. అయితే ఈరోజు దేవుడు వాగ్దానంలోంచి నీతో నాతో ఏం మాట్లాడినాయన్నారో చూద్దామండి. లూకాసు వార్త 21వ అధ్యాయము 33వ వచనము. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలే మాత్రమును గతింపవు. ఆమేన్. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, నా మాటలే మాత్రమును గతింపవు. ఆమేన్. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. అమ్మా, నేను నీకు ఇచ్చిన మాట ఏ మాత్రము నేను తప్పిపోనమ్మా. నేను మాట తప్పని దేవుడును, మాట నెరవేర్చే దేవుడును. నేను నీకు ఏ మాట అయితే ఇచ్చానో, ఏ వాగ్దానం అయితే చేశానో అది తప్పక నేను నెరవేర్చే దేవుడును అని దేవుడు సెలవిస్తున్నారు. కాబట్టి భూమి గతించిపోవచ్చు, ఆకాశము గతించిపోవచ్చు, ఏదైనా మారిపోవచ్చు, కానీ దేవుని యొక్క మాట మాత్రమే నిలిచి ఉంటుందండి. ఆయన ఏ మాట అయితే విడుదల చేశారో, నీకు నాకు ఏ వాగ్దానం అయితే చేశారో, మన యొక్క కన్నీటిని చూసి, మన యొక్క ప్రార్థన బట్టి, మన పరిస్థితిని దేవుడు ఆయన ఇచ్చిన మాట ద్వారా మారుస్తూ ఉన్నారని. అంత శక్తి గల వాక్కు ఉన్న దేవుడు, మనకి మాట ఇచ్చిన దేవుడు, ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన యొక్క వాక్కుని విడుదల చేసి మనల్ని బాగు చేస్తున్న దేవుడు, మన పరిస్థితిని మారుస్తున్న దేవుడండి. కాబట్టి దేవుడు ఎప్పుడైతే ఏ మాట అయితే మనకి విడుదల చేశారో, ఏ వాగ్దానం అయితే చేశారో దాని యందు మనం నమ్మిక ఉంచి, విశ్వాసం ఉంచి, ఆ వాగ్దానాన్ని ఎత్తిబట్టి మనం ప్రార్థిస్తూ ఉండగా దేవుడిచ్చిన ప్రతి మాట మన జీవితంలో నెరవేరుతుందండి. దేవుడు అంటున్నా, నా మాటలు ఎన్నడూనూ గతింపవు, ఏ మాత్రమునూ గతింపవు అంటున్నారు. దేవుని మాటలు అయితే గతించవండి. దేవుడి మాట తప్పిపోరు, మరిచిపోరు. ఆయన మార్పు లేని దేవుడు. కానీ మనము దేవుడిచ్చిన వాగ్దానం యందు ఎంతవరకు విశ్వాసం ఉంచుతున్నాము, ఎంత నమ్మిక ఉంచుతున్నాము అన్న దానిని మీదే మన యొక్క కార్యము ఆధారపడి ఉంటుంది. కాబట్టి మాట ఇచ్చిన దేవుడైతే నమ్మదగిన దేవుడండి. ఆయన మాటలో శక్తి ఉంది. కాబట్టి ఆయన ఇచ్చిన ప్రతి మాట ఎత్తిబట్టి ప్రార్థన చేద్దాము, కార్యం పొందుకుందాము. దేవుని నా మహిమార్థం మనం మంచి సాక్షులుగా జీవిందాము. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రేర్ చేసుకుందాము. అందరు కన్నులు మూసుకుని ప్రేర్లు ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితంలో నూరింతలుగా ఫలించునుగాక. దైవజనులు, వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములని దీవించబడునుగాక. యెరూషలేముకు యేసు నామములో క్షేమము కలుగునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలు భగస్తులే భారము కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అయ్యా, దేవుని మాట పరిచర్యలను ప్రతి బిడ్డని మీరు దర్శించండి తండ్రి. ఏ బిడ్డ ఏ ఆశ కలిగి ఉన్నారో తండ్రి, ఏ కార్యము కొరకు ఎదురు చూస్తున్నారో కార్యాలు జరిగించండి తండ్రి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి సంపూర్ణ స్వస్థతను దయచేయండి. వివాహాలు కావలసిన బిడ్డలు ఘనమైన వివాహములు జరిగించండి. మూయబడిన ప్రతి గర్భం యేసు నామములోనే తెరవబడును గాక. అయ్యా, ప్రతి బిడ్డని తండ్రి నీ చేతులకు అప్పగిస్తూ అయ్యా, యవ్వన బిడ్డలకు యేసునామములో మంచి భవిష్యత్తును దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.